2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి.